భారతీ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఎంత మట్టు కరెక్ట్గా ఉంది అంటే, అదైతే నా ఉద్దేశంలో బీజేపీని అణగదొక్కి టీడీపీ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఏదో చేసుకుంటూ పోతున్నారు. బీజేపీకి కావాల్సిన సీట్లు ఏమీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఎక్కడా గెలవడానికి అవకాశం లేని సీట్లన్నీ వాడికి ఇస్తున్నారు. దీనివల్ల వాళ్ళు ఏదో పైచేయి సాధించామని అనుకుంటున్నారు అమాయకంగా టీడీపీ వాళ్ళు. కాకపోతే వాళ్ళకి నష్టం, అందరికీ నష్టం. లాభం ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి లాభం. పొత్తు ఎలా ఉండదో తెలియని 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న బాబు గారు పొత్తు ఎలా పెట్టుకోవాలో తెలియడానికి ఎక్కడ గెలుస్తాడో అక్కడ ఇవ్వాలి కదా ఆ క్యాండిడేట్కి. వాడిని నొప్పించి వాడిని కష్టపెట్టి పొత్తులో ఉన్న పార్ట్నర్ని ఇబ్బంది పెడితే వాళ్ళ తాలూకు క్యాడర్ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తారా? ఓట్ల బదలాయింపు అవుతుందా? వీళ్ళకి కావాల్సిన చోట వీళ్ళు గెలుస్తారా? ఇప్పుడు బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ అయిన విశాఖపట్నం, లేకపోతే ఏలూరు, హిందూపూరు, అక్కడ ఓట్లు మరి టీడీపీ వస్తాయనుకుంటున్నారు. వాళ్ళు గెలవగలరా? దానివల్ల ఇద్దరికి నష్టమైనప్పుడు ముగ్గురికి నష్టమే అయినప్పుడు పొత్తు ఉండదు. ఎందుకండి అలాంటి పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు? అంటే జైలుకి వెళ్ళకుండా కాపాడుకోవడానికి పెట్టుకున్నట్టు తప్ప అతనికి గెలిచే ఉద్దేశం లేదు. అతనికి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎమ్మెల్యేని గెలిపించే ఉద్దేశం లేనట్టే ఉంది. అతను ఆశ వదిలేసుకున్నాడు. కాకపోతే జైలుకి వెళ్ళకుండా ఏ సెంటర్లో మినిస్ట్రీ కొట్టేద్దామని బీజేపీతో పొత్తు. సెంట్రల్ మినిస్ట్రీ ఏదో ఏవియేషన్ మినిస్ట్రీ ఏదో ఇస్తారేమో అని చిన్న ఆశ. ఎందుకంటే 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 30 ఏళ్ళు ఇక్కడ అంటుంటాడు ఒకడెవడో. 30 ఏళ్ళు సినీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ, అలాగే 40 ఏళ్ళు ఇక్కడ అంటూ మనోడు చెప్పుకుంటున్నాడు. ఆ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టి సెంటర్లో ఏదో పోస్ట్ పెట్టుకుని జైలుకి వెళ్ళకుండా కాపాడుకోవడానికి కోసమే తటపడుతున్నాడు. ఆయన ఎలక్షన్ గెలుద్దామని ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నట్టు లేదు. ఎలక్షన్ గెలవాలంటే పొత్తు కరెక్ట్గా వాళ్ళ పార్ట్నర్స్ని కరెక్ట్గా చూసుకోవాలి. బీజేపీ ఎక్కడ గెలుస్తుందో అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. జనసేన ఎక్కడ గెలుస్తుందో అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఎలాగ ఓడిపోయేసట, లేకపోతే వాడు రిబెల్ కింద ఒకటి వేయించి వాడు గెలవకుండా చూసేస్తే ఆ మాత్రం ఎత్తులు వీలకుండవా? బీజేపీ అమాయకులు వాళ్ళు. ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ అంటే మీరు అమాయకుడు, మనం చెప్పినట్టు చేస్తాడు, ఉండమంటే ఉంటాడు, పోమంటే పోతాడు అనుకుంటే తప్పులేదు. ఆయన అలాగే బిహేవ్ చేస్తాడు. కొంచెం అమాయకత్వంగానే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎందుకంత మెత్తగా ఉన్నాడో నాకు ఇంకా అర్థం కాదు. ఆయన బ్లాక్మెయిల్ చేస్తారా, లేకపోతే డబ్బులు అతనికి సహాయం చేశారా అర్థం కాదు. కొంతమంది అంటారు 10,000 కోట్లు ఎంతో ఇచ్చాడు పాపం అతను కష్టకాలంలో ఉన్నప్పుడు, అందుకోసం ఎలా పడతాడు చెప్పినట్టు ఇంటున్నాడు అని అంటారు. లేదా ఏదైనా ఫిల్మ్స్ అది పట్టుకుని, ఏదైనా చూడగలను ఫిల్మ్స్ అది పట్టుకుని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని కూడా మనం వస్తుంది. సరే, ఏదైతేనే పవన్ కళ్యాణ్ లాగా బీజేపీ మెత్తగా ఉంటుంది అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. బీజేపీకి ఎక్స్పెక్ట్ చేసిన 3 సీట్లు అంటే, ఒకటి విశాఖపట్నం, దాంట్లో జీవీఎల్ నరసింహారావు అతను ఎప్పటి నుంచో కష్టపడుతుంది దాని గురించి. అదే కంభంపాటి హరిగారు అదే ఆ ఏరియాలో గెలిచాడు, ఇతను కూడా గెలుద్దామని ట్రై చేస్తాడు. అక్కడ కంభంపాటి హరిగారు ఎందుకు లేరు? అతను కమ్మ సామాజిక వర్గం కనుక. ఈ నరసింహారావు కమ్మ సామాజిక వర్గం కాదు, రాముడు. అందుచేత ఆయనకి రాకుండా చేస్తాడు. వీళ్ళు ఆల్రెడీ విశాఖపట్నానికి వాళ్ళ క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు. అలా ఉండగా ఏలూరు అతను ఎవరు, ఒక్క నిమిషం, తర్వాత మన హిందూపురంలో స్వామి పరిపూర్ణానంద ఆయన ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు. అమిత్ షా ఓకే చెప్పాడని చెప్పి కూడా అతను అనౌన్స్ చేసుకున్నాడు. అమిత్ షా గారు హిందూపురం కాన్స్టిట్యూన్సీ నాకు ఇస్తున్నారని చెప్పేసి ఆయన అనౌన్స్ కూడా చేసుకున్నాడు. అలాంటిది అక్కడ కూడా క్యాండిడేట్ టీడీపీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు.
ఇంకోటి ఏంటంటే హిందూపురము ఏలూరులో తపనా చౌదరి ఆమె అతను కూడా పాపం చాలా కృషి చేశాడు. అక్కడ బోల్డ్ స్వచ్ఛంద సంస్థలు పెట్టుకుని వర్క్ చేసుకుంటాడు. ఆయన్ని కూడా పక్కన వేసేసి వాళ్ళ క్యాండిడేట్ అనౌన్స్ చేశారు. ఇలాగా వాళ్ళ ఇష్టానుసారం ఏది పడితే అది వాళ్ళు చేసేసుకుని పోతున్నారు. అంటే ఒక పొత్తు అంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని చేసుకునే పద్ధతిలో ఉండాలి. అందుకని నా ఇష్టాన్ని నేను చేసుకుంటాను, నువ్వు ఎక్కడో ఢిల్లీలో ఉన్నావు కదా, నువ్వు రోజు రాలేవు కదా అని చెప్పేసి ప్రవర్తిస్తే వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన పద్ధతిలో పాఠం చెప్తారు. వాళ్ళు ఇప్పుడు పొత్తు రద్దు చేసుకున్నా వాడు ఆశ్చర్యపడవలసిన పని లేదు. బీజేపీకి విజయనగరం, అనకాపల్లి, తిరుపతి ఇచ్చారండి. అక్కడ అలాగా బీజేపీకి స్ట్రాంగ్ హోల్డ్ లేదు. వాళ్ళకి అనకాపల్లిలో అయితే బీజేపీ అస్సలు లేదు. విజయనగరంలో అస్సలు చెప్పట్లేదు. విజయనగరంలో ఎవడో బీజేపీ అంటే అడిగి అలాంటి ప్లేస్లో వీళ్ళు ముగ్గురికి ఇచ్చారు. గెలుపు అవకాశం లేని చోట. దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏంటో మరి వాడు మన వాడు అనుకుని మనతో పాటు మనం ఫ్రెండ్షిప్ చేసి పొత్తుకుని కూర్చుకున్న వాడు ఓడిపోతే మనకి వచ్చేది నష్టమా లాభమా? ఫైనల్గా గెలిచేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అదే ఇప్పుడు పిఠాపురంలో పాపం మన జనసేన నాయకుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, ఆయనకి పిఠాపురం అతను అనౌన్స్ చేసుకున్నాడు, నేను అక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పేసుకున్నాడు. చెప్పుకున్నాక ఇప్పుడు వర్మకి పిఠాపురం అంతకుముందు ఎమ్మెల్యే అతను అప్పటి నుంచో చేస్తున్నాడు అండి. వర్మకి అక్కడ పాపులారిటీ ఉంది. ఆయన్ని టీడీపీ క్యాండిడేట్ కింద అనౌన్స్ చేశారు. సో దీంతో పాపం పవన్ కళ్యాణ్కి ఇది ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. వాడు క్యాడర్కి ఏం చెప్పుకుంటాడు? వాళ్ళు 60 సీట్లు అనుకుంటే 24 ఇచ్చారు, 21 చేశారు దాన్ని ఇంకా మళ్ళీ దాంట్లో కొంతమంది వాళ్ళ క్యాండిడేట్ దూర్చారు. అలా రోజు రోజుకి వాడు లొంగి ఉన్నాడు కదా అని చెప్పి వాడు ఇష్టానుసారం వీళ్ళు చేసుకుంటూ పోతే వాడు ఆయన సీట్కే ఆయన దిక్కు లేకుండా చేశారు. పవన్ కళ్యాణ్ సీట్కే దిక్కులేదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఆయనకి తెలియదు, ఎక్కడ పెట్టుకోవాలి ఆయనకి తెలియదు, ఎక్కడ ఫైల్ చేయదో నామినేషన్ ఆయనకి తెలియకుండా అర్థం కాకుండా ఉంది పరిస్థితి. అదండి పొత్తు. ఇంత అన్హెల్దీ పొత్తుని నేను ఎక్కడ చూడలేదు. ఇంత అన్హెల్దీ పొత్తు వల్ల వచ్చే పరిణామాలు కూడా అన్హెల్దీగానే ఉంటాయండి. దాని నుంచి మీరు ఏదో గ్రేట్ రిజల్ట్స్ వస్తాయనుకోవడం చాలా పొరపాటు. పొత్తు వల్ల వాళ్ళకి నష్టమే కానీ లాభం జరగదని నేను అనుకుంటున్నాను. విపరీతమైన నష్టం జరుగుతుంది. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తుని చూసుకుని ఏదో జైలుకి వెళ్ళకుండా తప్పించుకుందాం అనుకుంటున్నాడేమో. అది కూడా కష్టమే. ఎందుకంటే ఇలాంటి పొత్తు పెట్టుకుంటే వాడికి చికాకుగా ఉంటుంది. పొత్తులో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసాడని చెప్తే వాడికి మనసు విరిగిపోయి ఉంటుంది. అప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు అంటే ఊరుకుంటాడా? వెళ్ళరా బాబు అంటాడు. జైలుకి వెళ్ళి తర్వాత చూద్దాంలే అంటాడు. ఇదండి బాబు గారు కొంచెం ఇంటర్ఫేర్ అయ్యి కొంచెం మైండ్ థాట్ ప్రాసెస్ మార్చుకోవాలని ఆయన. మరీ అంత నేరో మైండెడ్గా ఉంటే అవతల వాళ్ళు ఏమైనా పర్లేదు, నా పార్టీ, నా మనుషులు, నా సామాజిక వర్గం అనుకుంటే చుట్టూ గోడ కడుకుంటే ఆటోమేటిక్గా మీరు వేరైపోతారు మిగతా వాళ్ళ నుంచి. ఒక కాంపౌండ్ వాళ్ళు ఫుల్ కడేసినారు పెద్ద ఎత్తున. అప్పుడు 5% మీకు కాంటాక్ట్ ఏముంది? అదండి బాబు గారు అర్జెంటుగా ఆలోచించవలసిన అవసరం ఎంత ఉంది. పొత్తును బాగానే కుదుర్చుకున్నారు, కష్టపడ్డారు, కన్విన్స్ చేశారు, లాక్కొచ్చారు అందరినీ. మరి ఇప్పుడు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళ క్యాడర్లో అడ్వైజర్లు తేడా అండి. బేసిక్గా ఆయనకి ఇచ్చే అడ్వైజర్స్ అందరూ కూడా ఆంధ్రజ్యోతి రామకృష్ణ, తర్వాత రామోజీరావు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్స్ట్రీమ్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ టెర్రరిస్ట్ టైప్ భావజాలు. ఎంతసేపు వాళ్ళే, బయట ఆసనం లేదు. కంప్లీట్ నేరో మైండెడ్ పీపుల్ వీళ్ళ వల్ల మంచి జరగదు. బాబు గారిని కొంచెం సెపరేట్గా కూర్చొని ఆలోచించుకుని ముందుకెళ్తే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే పొత్తుని కరెక్ట్గా ఉంటేనే ఓట్లు పడతాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఓట్స్ ఉంటారు కదా, వీళ్ళ బీజేపీ ఓట్లేమో తెలుగుదేశం పడాలి, తెలుగుదేశం ఓట్లేమో బీజేపీకి పడాలి. అలా ముగ్గురు ఓట్లు కలవాలి.
అంటే మరి పీపుల్ చీజ్ ఆఫ్ అయిపోతాయి. అంటే ప్రజలందరూ కూడా ఏ ఇంటర్వ్యూ మనల్ని ఇలా ఇంత ఇంత నీచంగా చూస్తున్నాడు అనుకున్నారు అనుకోండి. కాపు సామాజిక వర్గం వాళ్ళు, జనసేన వాళ్ళకు మెయిన్ బ్యాక్ బోన్, వాళ్ళు ఏంటి మన వాళ్ళు ఇంత కించపరుస్తున్నారు, అసలు ఈ తెలుగుదేశంకి గెలిపించకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చారనుకోండి, ఆ ఓట్లన్నీ వెళ్ళి మీకు జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తాయి. ఆయన గెలవడానికి అవకాశం చాలా ఉందండి. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు. జాగ్రత్తగా అందరూ కూర్చుని ఆలోచించుకుని ఎవరికి కావాల్సిన సీట్లు వాళ్ళకి ఇచ్చి గెలుపు అవకాశం ఎవరికి ఎక్కడుందో కరెక్ట్గా నిర్ణయించుకుని అక్కడ చేసుకుంటే అందరూ గెలుస్తారు. ఇది విన్ విన్ సిచ్యుయేషన్ అంటారు కదా, అందరూ గెలుస్తారు. పొత్తులో ముగ్గురు కూడా గెలుస్తారు. అంతేగాని పొత్తులో మిగతా ఇద్దరు గెలవకూడదు, నేనే గెలవాలనుకుంటే అది పొత్తు కాదండి, అది తొత్తు అవుతుంది, లేకపోతే ఏదో చిత్తు అవుతుంది. సార్ మీ అభిప్రాయం చెప్పండి కామెంట్ రూపంలో. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.